గుర్తుపెట్టా అన్న. ఘాటి సినిమా చూసా అన్న, చాలా బాగుంది. నిద్రపోయారంట పబ్లిక్. లేదన్న అన్న, నిజంగానే బాగుంది. చాలా మంది చైతన్యరావు గారు చాలా బాగా చేశారు విలన్ గా. సినిమా చాలా బాగుంది అన్న. ఘాటి అన్న అన్న జగత్ బాబు గారు చాలా బాగా చేస్తారు, ఇంక తెలిసిందే కదన్న. చెప్పండి అన్న, అందరు చాలా బాగా చేశారు. అనుష్క చాలా బాగా చేసింది, జగత్ గారు చాలా బాగా చేశారు, చైతన్యరావు అయితే అదరగొట్టాడు. అనుష్క చాలా బాగా చేసింది అన్న. మళ్ళా చైతన్యరావు పిఆర్ తీసుకున్నా విలన్ గా చేశాడన్న. 4-5 సినిమాలు వస్తాయి దీనివల్ల. చాలా బాగుందన్న. డైరెక్షన్ అన్న నమస్తే అన్న. ఎక్కడంతా ఎంగేజింగ్ అనిపించలేదు, చాలా బోర్ కొట్టింది. అసలు బాగాలేదన్న. అసలు 2.5 hours కూర్చునేలా అయితే మూవీ లేదు. ఏదో స్టార్టింగ్ ఇనిషియల్ పోర్షన్స్ ఒక 5-10 minutes బాగా అనిపించింది, కానీ ఎక్కడ ఒక 1% కూడా నెక్స్ట్ టైం అవుతుంది లేదంటే ఒక ఎంగేజింగ్ అయితే తీయలేదు. నాకు తెలిసి క్రిష్ గారి ఇప్పటివరకు రాసిన అన్ని స్క్రిప్ట్లో కూడా వీకెస్ట్ స్క్రిప్ట్ ఇది. ఆయన ఎవరికి తెలియని ఒక కొండబల్ల మూవీ తీశాడు, దానికన్నా దరిద్రంగా ఉంది. ఆవిడ వెయిట్ వల్ల మేబీ రాలేదేమో, కానీ అసలు ఏం లేదన్న. అసలు చూడాలి ఒక ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు. కావాలి మీకు టికెట్ ఇస్తాను, ఫ్రీగా టికెట్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అసలు బాగాలేదు. ఆవిడకి ఎందుకో కొంచెం సెట్ అవ్వలేదు అనిపించింది. చేస్తున్నారు కానీ ఒక నడిచేటప్పుడు కూడా తెలిసిపోతుంది అంత వీక్గా ఉన్నారు. ఆవిడ ఫైట్ చేస్తుందంటే అంత యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. మేబీ ఏదో ఒక సూపర్ స్టార్ ఫైట్ చేస్తుందని ఒక దీంతో తీసుకోవాలి తప్ప అంత ఇదైతే లేదు. చూడడం వల్ల అంతలో బాగా చేసింది కాబట్టి ఏదో ఇష్టంతో మనం అనుకోవాలి తప్ప టూ బి ఫ్రాంక్ అసలు బాగాలేదు. స్క్రిప్ట్ అసలు బీజిఎం అంత బాగాలేదు. ఓన్లీ ఒక పాజిటివ్ ఏంటంటే చైతన్యరావు గారు యాక్టింగ్. ఆ యాక్టింగ్ కూడా మ్యూట్లో పెట్టుకొని చూస్తాయి. ఆయన చాలా అయితే అసలు చెవులు పోయేలా అరుస్తుంటారు సినిమా మొత్తం. ఫస్ట్ హాఫ్ అసలు ఆమెకి సీన్స్ లేవు, బట్ సెకండ్ హాఫ్ వరకు ఓన్లీ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అది కూడా ఏంటంటే ప్రతిదీ రిపీట్ లాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం రిపీట్ లాగా అనిపించింది. ఎక్కడ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఇది లేదు, డెఫినెట్గా ఇష్టం, ఎవరికి యూజ్ లేదు సినిమా వల్ల. నాకు ఇష్టమైన బండి స్కూటీ ఇప్పుడే చూశాను ఘాటి అన్న. ఇగో ఘాటి అంటే గంజాయి సప్లై చేసే వాళ్ళని ఘాటీలు అంటారు. ఒకప్పుడు గంజాయి సప్లై చేసుకుంటూ కూడా విలేజ్ బతికేది. గంజాయి పంట పండించి గంజాయి పంటను మోసేవాళ్ళు. ఒక్కొక్కరు గంజాయి తిన్న వాళ్ళంట ఒక్కొక్కరు 150 కిలోలు 200 కిలోలు మోసేవాళ్ళంట. అది సీన్లో ఉంది. ఒక్కొక్కరు 250 కిలోలు 300 కిలోలు ఒక్కొక్కరు బాడీ చూస్తే రాయిలాగా అవుతుందంట. ఇప్పుడు దెబ్బలు తాకి పుస్తలతోటి కాల్చి గన్తో కాల్స్తారు కదా, కాల్చినప్పుడు గంజాయి దాపితే తక్కువ అవుతుందంట. ఈ సినిమాలో చెప్తున్నా. గంజాయి కొని తీశారు. అనుకున్నది ఒకటి, భయం లేని చెప్పిన భయం ఇలా ఉన్నది చెప్తున్నా కదా. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. క్రిష్ గారు మీరు చేసింది చాలా బాగుంది. దీనికంటే నాకు అరేరే వీరంబాడు సినిమా చాలా బాగా నచ్చింది. దీనికంటే ఈ సినిమా నాకు అర్థం కాలేదు. ఏం చెప్పాలో అర్థం కాక ఎప్పుడు బయటికి వెళ్దామా ఎప్పుడైపోతుంది అన్నట్టు ఉంది. ఆల్లాడు సినిమా బాగుంది. ఎక్కడ అర్థమైంది అడగమని చెప్పండి ఎవరైనా. అర్థమైంది సీను, అలా సీన్స్ ఏమున్నాయి, ఏం అర్థమైంది మీకు? నాకేం అర్థం కాలేదు. అసలు చెప్తున్నా కదా, అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. నేను అనుష్క గారి యాక్టింగ్ ఒకప్పుడు బాహుబలి 2, బాహుబలి, అరుంధతి అలా ఎక్స్పెక్టేషన్ చేశాను. చెప్తున్నా కదా, టికెట్ దొరుకుతలేమని చెప్పేసి నేను ఒక 2 days ముందు టికెట్ బుక్ చేసుకున్నా. ఆల్రెడీ 4 hours, 1 hour డీలే, మళ్ళీ 3 hours. ఫస్ట్ హాఫ్లో హీరో చనిపోతాడు, మొత్తం నడిపించేది హీరోయిన్ మొత్తం ఫైట్లు అంటే తెలుసు. అనుష్క ఫైట్స్ అబ్బా 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 అబ్బా, పొడుచుకము, గుద్దుకము, నరకము, కాల్చుకము. ఆమెకు ఆల్రెడీ పుస్తకాలు కాల్చేస్తే పొడిస్తే తీసుకుపోయి గంజాయి దాపించి బతికిస్తారు. ఆ సీన్ తర్వాత గంజాయి దాపించినాక ఉంటుంది చూడు అనుష్క, ఒక్కొక్కరిని పొడుస్తుంటే గూస్ బాంబ్స్. మెసేజ్ ఏముంది? గంజాయి అమ్ముకుంటూ బతుకుతుంది. గంజాయితో కూడా గంజాయి సప్లై చేసేవాళ్ళు, గంజాయి పంట పండించి ఘాటీలు అంటే గంజాయి పండించే వాళ్ళు. ఇందులో శీలావతి అనేది పేరు, అనుష్క పేరు. శీలావతి అనేది ఒక నేమ్ కూడా గంజాయి నేమ్. గంజాయి పంటలో ఒక మంచి క్వాలిటీ నెంబర్ 1 గంజాయి అనేది శీలావతి అంటారు. ఆ శీలావతి ఇందులో చింతపండులో కలిపి సప్లై చేయడం కూడా ఉంటుంది. జగపతి బాబు గారి యాక్టింగ్ అన్నీ చాలా బాగున్నాయి, కానీ ఎక్కడ మ్యూజిక్, కాస్ట్యూమ్స్ అన్నీ చాలా బాగున్నాయి, కానీ ఈ సినిమాలో ఎక్కడ స్టోరీ ఏముంది అర్థం కావట్లేదు నాకు. అవును, అనుష్క యాక్షన్ సీన్స్ సూపర్ చేసింది, చాలా బాగుంది. మూవీ చాలా ఎంగేజింగ్ ఉంది, ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు నాకైతే. దానికంటే బాగుంది, చాలా బాగుంది. స్టోరీ అయితే తీసుకున్న కంటెంట్ చాలా బాగుంది.
యాక్టింగ్ కూడా అనుష్క చాలా బాగా చేసింది. యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగుంది. టేకింగ్ అంతా సూపర్ ఉంది మూవీ. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అంటున్నారు కదన్న. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫే కొంచెము అంటే మనకి స్టోరీ తెలిసిపోద్ది. సెకండ్ హాఫ్కి యాక్షన్ సూపర్ ఉంది, బాగా చేసింది. మ్యూజిక్ కూడా సూపర్ ఉంది.